ఈ వీడియోలో ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ యుఎస్ఏ వార్ అసలు ఎందుకు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, దాని హిస్టరీ ఏంటి, అంటే ఇది ఏమన్నా ఎస్కలేట్ అయ్యి వరల్డ్ వార్ 3గా ఏమన్నా కన్వర్ట్ అవుతుందా, ఇది ఎక్కడ వరకు వెళ్ళబోతుందని చెప్పి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈ వీడియోలో నేను ఏమన్నా పాయింట్స్ మిస్ అయ్యి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయి, మనం కన్స్ట్రక్టివ్గా డిస్కస్ చేద్దాం. ఈ వార్ సిచ్యువేషన్ గురించి క్లియర్గా అర్థం కావాలంటే మనం 1968లోకి వెళ్ళాలి. 1968లో మనం న్యూక్లియర్ వెపన్స్ని ఇంకా డెవలప్ చేయకూడదు అని చెప్పి 190+ కంట్రీస్ గ్లోబల్ పీస్ కోసం నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అని చెప్పి ఒక ట్రీటీని సైన్ చేశాయి. ఈ ట్రీటీలో 1968 కంటే ముందు ఎవరి దగ్గర అయితే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయో వాళ్ళు అలానే ఉంచుకోవచ్చు. అండ్ 1968 తర్వాత అసలు న్యూక్లియర్ వెపన్స్ని ఎవరు డెవలప్ చేయకూడదు అని చెప్పి ఈ ట్రీటీని సైన్ చేశారు. బట్ ఇరాన్ అప్పట్లో ఈ ట్రీటీని సైన్ చేసింది అండ్ రీసెంట్గా ఈ ట్రీటీని వైలేట్ చేస్తూ న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేయటం అయితే స్టార్ట్ చేసింది. అండ్ ఇది తెలుసుకున్న ఇజ్రాయెల్ కానీ యుఎస్ కానీ ఎప్పటికైనా ఇజ్రాయెల్కి యుఎస్కి థ్రెట్టే అని చెప్పి యుఎస్ ఈ ట్రీటీని వైలేట్ చేస్తూ న్యూక్లియర్ వెపన్స్ని డిజైన్ చేస్తున్నారని చెప్పి అమెరికన్ B-2 బాంబర్స్ని దించి ఈ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మొత్తాన్ని నేలమట్టం చేసింది. ఈ ట్రీటీ యొక్క రూల్స్ని వైలేట్ చేస్తున్నారని చెప్పి B-2 బాంబర్స్ని దించి మేము ఈ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని కూల్ చేసాం అని చెప్పడం యుఎస్ ఇదంతా ఫ్రంట్ ఎండ్ స్టోరీ, కానీ బ్యాక్ ఎండ్ స్టోరీ వేరే. 1979కి ముందు ఇరాన్ కానీ యుఎస్ కానీ ఇజ్రాయెల్ కానీ మంచి ఫ్రెండ్స్గా ఉండేవి. ఎప్పుడైతే 1979లో ఇరానియన్ రెవల్యూషన్ తర్వాత ఈ ఆయతుల్లా ఖమేనీ వచ్చారో ఆయన ఇజ్రాయెల్ని ఒక ఎనిమీ స్టేట్గా పరిగణించడం స్టార్ట్ చేశారు. బికాస్ ఆయన ఐడియాలజీ ఏంటంటే ఇజ్రాయెల్ అనేది ఈ ముస్లిం స్టేట్ అయిన పాలస్తీనాని ఆక్యుపై చేసి ఇల్లీగల్గా స్టేట్ని ఫామ్ చేసిందని చెప్పి ఇజ్రాయెల్ని ఎనిమీ స్టేట్గా రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆల్సో ఈ ఆయతుల్లా ఖమేనీ వచ్చిన తర్వాత ఈ ఇజ్రాయెల్కి యాంటీగా ఉండే ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఏమైతే ఉన్నాయో లైక్ హమాస్ కానీ ఈ హెజ్బుల్లాని ఇరాన్ సపోర్ట్ చేస్తూ ఉండేది. సో దీనివల్ల ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ అయితే అఫీషియల్గా ఎనిమీస్ అయిపోయాయి. కానీ 1979కి ముందు ఇరాన్ యుఎస్ఏ కూడా ఫ్రెండ్స్గా ఉండేవి. బిఫోర్ 1979 ఎప్పుడైతే ఈ మహమ్మద్ రేజా ఈయన ఉన్న ఎరాలో ప్రైమ్ మినిస్టర్ మొహమ్మద్ మొసాది అని చెప్పి ఆయన ఉండేవారు. మొహమ్మద్ మొసాది ఈ ఆయిల్ మీద యుఎస్కు ఉన్న కంట్రోల్ని తీసేసి ఈ ఆయిల్ని నేషనలైజ్ చేశాడు. సో అది నచ్చని యుఎస్ఏ చిన్నగా ఈ మొహమ్మద్ మొసాదీని పవర్లోంచి తీసేసి మొహమ్మద్ రీజాకి ఫుల్ పవర్స్ వచ్చేలాగా అక్కడ ఒక పప్పెట్ లాగా పెట్టారనమాట. సో అప్పటి నుంచి ఇరాన్లో ఉండే ఆయిల్ మీద యుఎస్కి ఫుల్ గ్రిప్ ఉండేది. ఎప్పుడైతే 1979లో ఈ ఇరానియన్ రెవల్యూషన్ తర్వాత ఈ ఆయతుల్లా ఖమేనీ వచ్చారో ఈయన ఐడియాలజీ యుఎస్ఏకి సపోర్ట్ చేసేలా ఉండేది కాదు. సో యుఎస్ఏ గ్రిప్ అంతా పోయింది. సో అప్పటి నుంచి యుఎస్ఏకి అండ్ ఇరాన్కి ఇజ్రాయెల్కి చిన్న కాన్ఫ్లిక్ట్ ఉండేది. సో ఇది చిన్న చిన్నగా పెద్ద కాన్ఫ్లిక్ట్గా మారింది. అండ్ ఈ గ్రిప్ పోవడం వల్ల ఈ యుఎస్ఏ ఎప్పుడూ ట్రై చేస్తూ ఉండేది లైక్ ఈ ఇరాన్లో ఈ రెజ్యూమ్ని చేంజ్ చేసేయాలని చెప్పి. ఇఫ్ ఇన్ కేస్ ఇరాన్ కనుక న్యూక్లియర్ టెస్ట్లని సక్సెస్ఫుల్గా చేసి న్యూక్లియర్ వార్ హెడ్స్ని కనుక డెవలప్ చేస్తే అది ఎప్పటికైనా ఇజ్రాయెల్కి అండ్ యుఎస్ఏకి థ్రెట్టే. సో అందుకని చెప్పి ఇజ్రాయెల్ అండ్ యుఎస్ఏ కలిసి ప్రీఎంప్టివ్ స్ట్రైక్ అని చెప్పి ఇరాన్కి సంబంధించిన ఆయతుల్లా ఖమేనీ గారిని అండ్ ఈ టాప్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో ఇరాన్లో వీళ్ళందరినీ ఒకేసారి చంపేశారనమాట. అండ్ యుఎస్ గట్టిగా ట్రై చేస్తుంది ఇరాన్లో రెజ్యూమ్ని చేంజ్ చేయాలని చెప్పి. అండ్ ఇరాన్కి అక్కడ యుఎస్ పప్పెట్ని కనుక ఎవరొకరిని కూర్చోబెడితే ఆయిల్ మీద గ్రిప్ యుఎస్ఏకి అగైన్ మళ్ళీ వస్తుంది. అండ్ మిడిల్ ఈస్ట్లో ఎలాగూ ఇజ్రాయెల్ ప్రో యుఎస్ఏనే, ఆల్సో ఇరాన్ కూడా యుఎస్ఏ గ్రిప్లో ఉంటే మిడిల్ ఈస్ట్ మొత్తం యుఎస్ఏ గ్రిప్లోకి వచ్చేస్తుంది. ఎలాగో నాటో యుఎస్ఏ మాట ఏంటది. అండ్ ఇటు ఒక్క ఇరాన్ కనుక చేతికి వస్తే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద కంట్రీ యుఎస్ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇది వరల్డ్ వార్ 3గా కన్వర్ట్ అవ్వచ్చా లేదా అంటే నా అనాలిసిస్ వచ్చేసి ఆల్రెడీ ఒక పక్క ఆఫ్ఘనిస్తాన్కి అండ్ పాకిస్తాన్కి ఫుల్ స్కేల్ వార్ అయితే నడుస్తుంది. అండ్ అగైన్ రష్యా ఉక్రెయిన్ కూడా ఆల్రెడీ వార్ జరుగుతుంది. అండ్ ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ఇజ్రాయెల్ ఇరాన్ ఈ యుఎస్ఏ వీటి మధ్య వార్ రావడం. ఆల్సో ఇప్పటికే ఈ నాటో కంట్రీస్ అయిన ఫ్రాన్స్, జర్మనీ, యూకే యుఎస్ఏకి మద్దతుగా నిలిచాయి అండ్ యుఎస్ఏ సైడ్ అయితే తీసుకున్నాయి. సో సూన్ ఇట్ మే బి కన్వర్టెడ్ ఇంటూ వరల్డ్ వార్ 3 మ్యాక్సిమం జరగవచ్చు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఇండియా, యుఎస్ఏ, రష్యా ఈ బిగ్గెస్ట్ కంట్రీస్ అయిన ఈ మూడిట్లో ఎవరో ఒకరు యుఎస్కి ఆపోజిట్గా ఇరాన్తో కనుక కలిస్తే ఖచ్చితంగా ఇది వరల్డ్ వార్ 3కి దారితీస్తుంది. అండ్ వాళ్ళు కలుస్తారా లేదా అంటే దెర్ ఆర్ 3 ఛాన్సెస్. ఒకటి
యుఎస్ఏకి ఇప్పుడు ట్రంప్ ఒక నోడుదలకి రష్యాని కానీ చైనాని కానీ గెలిగితే అసలే రష్యాకి పుతిన్కి చాలా ఈగో ఎక్కువ. అండ్ ఉక్రెయిన్ వార్లో యుఎస్ఏ ఇన్వాల్వ్ అయిందని చెప్పి ఆల్రెడీ ఆయనకి ఆ మంట అయితే ఉంటుంది. సో చిన్న ఛాన్స్ దొరికినా సరే రష్యా అయితే ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆల్సో అగైన్ ఇంకో ప్రాబిలిటీ ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ ఇరాన్కి చైనా కానీ రష్యా కానీ డైరెక్ట్గా సపోర్ట్ చేయకుండా చైనా కానీ తన ఎక్విప్మెంట్ని ఇరాన్కి కనుక సప్లై చేస్తే, ఆల్రెడీ సోషల్ మీడియాలో నేరేటివ్ నడుస్తుంది, లైక్ చైనా ఇరాన్కి ఈ ఈ వార్ వెపన్స్ని సప్లై చేస్తుంది అని చెప్పి. సో ఇది కనుక యుఎస్ఏ ఇంటెలిజెన్స్ కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసి చైనాని ఏదన్నా అని ఇట్లాగా చిన్నగా ఒకరి నుంచి ఇంకొకరికి ఈగో హట్ అయ్యి సో చైనా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లైక్ మాట పెరిగి. లేదంటే పుతిన్ గారు డైరెక్ట్గానే దొరికిన ఛాన్స్ ఉక్రెయిన్ వార్లో ఈ యుఎస్ఏ వల్లే ఉక్రెయిన్ ఇప్పటివరకు నా చేతికి రాలేదని చెప్పి ఛాన్స్ దొరికిందే ఇదే సందని చెప్పి దూరేసి ఇరాన్కి డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసి వరల్డ్ వార్ 3కి దారి తీయొచ్చు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఈ పెద్ద కంట్రీస్లో ఏ కంట్రీ అయినా సరే ఇరాన్తో కలిస్తే అండ్ నెక్స్ట్ ఉన్న చిన్న కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి వేరే ఛాన్స్ ఉండదు. ఆల్మోస్ట్ అయితే ఆ సైడ్ తీసుకోవాలి లేదా ఈ సైడ్ తీసుకోవాలి. సో సూన్ మోస్ట్లీ ఇది వరల్డ్ వార్ 3గా కన్వర్ట్ అవ్వచ్చు. మేబీ దేర్ ఆర్ ఫ్యూ ఛాన్సెస్ కన్వర్ట్ అవ్వకుండా కూడా పోవచ్చు. మేబీ ఇది నా అనాలిసిస్, మేబీ ఇది జరగవచ్చు జరగకపోవచ్చు. సో నీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో రాయి. ఇప్పుడు నా అనాలిసిస్ జరగవచ్చు జరగకపోవచ్చు, ఇది వరల్డ్ వార్ 3 కింద కన్వర్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. మేబీ బికాస్ ఈ ప్రిడిక్షన్ అవ్వచ్చు, లేదా ఈ వన్ ఆఫ్ ఈ బిగ్గెస్ట్ నేషన్స్ ఇద్దరిని కూర్చోబెట్టి ఈ పీస్ ట్రీటీలు ఏమన్నా కుదిరించవచ్చు. బట్ నాకు తెలిసి అదైతే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఇరాన్లో సుప్రీం లీడర్ చనిపోయిన తర్వాత వాళ్ళ సావర్నిటీని పక్కన పెట్టి పీస్ ట్రీటీకి అయితే రారు. మేము ఎలాగో మునిగిపోయాం, మాతో పాటు ముంచాల్సిందే అన్న ఇదిలో మోస్ట్లీ వెళ్ళిపోయే ఛాన్సులు ఉన్నాయి. వాళ్ళైతే ఎవరి మాట వినరు. అండ్ అగైన్ ట్రంప్ మామ కూడా ఎవరి మాట వినరు. సో పీస్ ట్రీటీలు అయితే కుదిరే ఛాన్సే లేదు. మేబీ ఎవరొకరు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసి అది మాట పెరిగి డైరెక్ట్గా ఈ బిగ్గెస్ట్ నేషన్స్ ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యి వరల్డ్ వార్ 3కి దారి తీయొచ్చు. సో నువ్వేమంటావు? నీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో రాయి. ఒకవేళ ఇది కనుక వరల్డ్ వార్ 3 కింద కనుక కన్వర్ట్ అయితే ఎవరు ఏ సైడ్ తీసుకోవచ్చు? మోస్ట్లీ చైనాకి యుఎస్ఏకి ఎప్పుడూ ఆధిపత్య పోరు ఉంటుంది. సో చైనా ఖచ్చితంగా యుఎస్ఏకి అయితే సపోర్ట్ చేయదు. ఎయిదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఖచ్చితంగా ఇరాన్ సైడే తీసుకుంటుంది. అండ్ రష్యా గురించి మాట్లాడితే రష్యాకి ఆల్రెడీ ఉక్రెయిన్ విషయంలో యుఎస్ఏ ఇన్వాల్వ్ అయ్యి ఉక్రెయిన్ని రష్యాకి దక్కకుండా చేసిందని చెప్పి ఆల్రెడీ రష్యాకి పేకల్లాకైతే ఉంటుంది. సో రష్యాకి దొరికింది ఛాన్స్ అని చెప్పి ఖచ్చితంగా మోస్ట్లీ పుతిన్ అయితే ఆయన దేన్ని పట్టించుకోరా అది ఇదని ఖచ్చితంగా ఆయన ఇన్వాల్వ్ అవ్వదలుచుకుంటే మేబీ డైరెక్ట్గానే ఇన్వాల్వ్ అవుతారు. రష్యా కూడా ఖచ్చితంగా చిన్న ఛాన్స్ దొరికినా సరే ఇరాన్తోనే కలుస్తుంది. ఈ రష్యా చైనా ఇరాన్ అండ్ యుఎస్ఏ ఇజ్రాయెల్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అలీస్ కనుక ఫామ్ అయితే మోస్ట్లీ ఇండియా న్యూట్రల్గానే ఉంటుంది. కానీ చిన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో లెట్సే ఇప్పుడు ఈ ఇరాన్ చుట్టూ ఉన్న కువైట్ కానీ సౌదీ అరేబియా కానీ అండ్ దుబాయ్ కానీ అబుదాబి కానీ ఇవన్నీ ఖచ్చితంగా యుఎస్ఏ సైడ్ వెళ్తాయి. సో ఇలా చిన్న కంట్రీస్ అన్నిటికీ వేరే ఆప్షన్ ఉండదు. ఖచ్చితంగా ఆ సైడ్ కానీ ఈ సైడ్ కానీ ఏదో ఒక సైడ్ పిక్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఒకవేళ ఇలా కనుక గ్రూపులు ఫామ్ అయితే మోస్ట్లీ ఎవరు అప్పర్ హ్యాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటే లెట్స్ సీ ఇప్పుడు ఇజ్రాయెల్ యుఎస్ అండ్ చైనా రష్యా 2 బిగ్గెస్ట్ నేషన్స్ ఇటు ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ మోస్ట్లీ ఎవరికి అప్పర్ హ్యాండ్ రాకపోవచ్చు. గట్టిగానే యుద్ధం జరిగిద్ది అండ్ చాలా రోజులు జరిగిద్ది. సో మోస్ట్లీ కంపారిటివ్లీ ఎక్కువ అడ్వాంటేజ్ ఈ ఇరాన్ వైపే ఉంటుంది ఈ వరల్డ్ వార్ 3 సిచ్యువేషన్ కనుక వస్తే. సో ఇది నా అనాలిసిస్. మేబీ నీకో అనాలిసిస్ ఉండొచ్చు కదా, వచ్చి కింద కామెంట్ సెక్షన్లో అదేంటో మెన్షన్ చేయి. ఒకవేళ వరల్డ్ వార్ 3 సిచ్యువేషనే కనుక వస్తే ప్రతి కంట్రీ ఆల్మోస్ట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ప్రతి కంట్రీ నష్టపోతుంది. మోస్ట్లీ వార్లో ఇన్వాల్వ్ అయిన కంట్రీస్ అయితే ఎకనామికల్గా చాలా దెబ్బతింటాయి అండ్ జనాలు చాలామంది చనిపోయే ఛాన్స్ ఉంది అండ్ నిత్యావసర సరుకులు కూడా చాలా రేట్లు పెరుగుతాయి. సో ఇండియా న్యూట్రల్గా ఉన్నా సరే ముందు ఈ వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ కనుక వస్తే చాలా హర్డిల్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. లెట్సే మనం బిగ్గెస్ట్ సర్వీస్ ఎక్స్పోర్టర్స్ కాబట్టి
సో ఈ సప్లై చైన్ దెబ్బతింటడం వల్ల మనకి ఎంతో కొంత ఎకనామికల్గా దెబ్బతింటాం. ఆల్సో ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మూవ్ చేయడం వల్ల మనం కూడా ఇప్పుడు అంతకుముందు వరకు రష్యా నుంచి ఎక్కువ ఆయిల్, ఆల్మోస్ట్ 80% ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. అండ్ ఎప్పుడైతే యూఎస్ మన మీద టారిఫ్స్ వేసి మన ఆయిల్ని డైవర్సిఫై చేసి ఇప్పుడు యూఎస్ నుంచి ఆల్మోస్ట్ పర్ డే 2.5 మిలియన్ టు 2.7 మిలియన్ ఎంతో మన ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గుండా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఇరాన్ ఇది మూవ్ చేయడం వల్ల సో ఇప్పుడు మనం ఆల్టర్నేటివ్ ఎత్తుక్కోవాలి, లైక్ రష్యా నుంచే మళ్ళీ ఎక్కువ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవాలా అని చెప్పి. అండ్ అది అనుకున్నంత ఈజీ కాదు. ఆల్సో ఇండియా విల్ బి ఫోర్స్డ్ టు పిక్ వన్ సైడ్, లైక్ ఈదర్ యుఎస్ఏ ఇజ్రాయెల్ సైడ్ అన్నా వెళ్ళడానికి, లేదా ఈ రష్యా ఉంది కాబట్టి రష్యా, చైనా, ఇరాన్ సైడ్ రావడానికి చాలా ఒత్తిడి అయితే ఉంటుంది ఇండియా మీద, ఏదో ఒక సైడ్ పిక్ చేసుకోవడానికి. లెట్స్ సీ ఇండియా దీన్ని ఎలా మేనేజ్ చేయబోతుందని చెప్పి. సో ఈ హోల్ సినారియో గురించి, అండ్ ఇది వరల్డ్ వార్ 3 కింద కన్వర్ట్ అవ్వచ్చా లేదా, ఇఫ్ ఇన్ కేస్ కన్వర్ట్ అయితే ఏమవుతుంది, ఇండియా ఎలాంటి డిఫికల్టీస్ని ఫేస్ చేయాల్సి వస్తుంది, అండ్ ఎవరెవరు అలీస్గా డివైడ్ అవ్వచ్చు. ఈ సిచ్యువేషన్ గురించి, ఈ హోల్ సినారియో గురించి నీ ఒపీనియన్ ఏంటో, నీ అనాలిసిస్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో రాయి. మనమంతా ఒక కన్స్ట్రక్టివ్ డిస్కషన్ని బిల్డ్ చేద్దాం. అండ్ అప్పుడప్పుడు నీ ఫీడ్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.